మంత్రగత్తెలు మరియు వైద్యం చేసేవారు ఎల్లప్పుడూ పిల్లులను ఎందుకు కలిగి ఉంటారు? అది సౌందర్యం కోసం కాదు. పిల్లి వైద్య పరికరం. పిల్లి యొక్క పుర్రింగ్ అనేది ప్రేమ కాదు, ఇది బయోటెక్నాలజీ. ఇది 20 మరియు 140 హెర్ట్జ్ మధ్య కంపిస్తుంది. విరిగిన ఎముకలను పునరుత్పత్తి చేయడానికి ఆసుపత్రులలో ఈ ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారు. వారు దీనిని చికిత్సా అల్ట్రాసౌండ్ అని పిలుస్తారు. కానీ పిల్లి పోర్టబుల్ మరియు ఉచిత వెర్షన్. ఈ కంపనం ఎముక సాంద్రతను పెంచుతుంది మరియు కణజాల పునరుత్పత్తిని 3 రెట్లు వేగవంతం చేస్తుంది. అందుకే పిల్లుల ఎముకలు అరుదుగా విరిగిపోతాయి. అవి వైబ్రేషనల్ స్వీయ ఫిజియోథెరపీ చేస్తూ రోజు గడుపుతాయి. పిల్లి మీకు నొప్పి అనిపించే చోట పడుకున్నప్పుడు అది యాదృచ్ఛికం కాదు, అది మిమ్మల్ని నయం చేస్తుంది. అది మంటను గ్రహించి సరైన ఫ్రీక్వెన్సీని వర్తింపజేస్తుంది. మంత్రగత్తెలకు తెలిసినట్లుగా సైన్స్ దానిని నిరూపిస్తుంది. పిల్లి ఒక జీవ వైద్యం యంత్రం. మీకు ఇంట్లో ఒకటి ఉంది మరియు అది తెలియదు. కానీ పుర్రింగ్ అనేది ఉన్న ఏకైక హీలింగ్ ఫ్రీక్వెన్సీ కాదు. శరీరాన్ని పునరుత్పత్తి చేసే మరో 5 ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. ప్రాచీన ఈజిప్షియన్లకు పిల్లులపై ఉన్న ప్రేమ గురించి కాంపైజెస్కు తెలుసు. యుద్ధ సమయంలో తన ప్రయోజనాల కోసం ఈ భక్తిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతను తన మనుషులను వీలైనన్ని ఎక్కువ పిల్లులను సేకరించమని మరియు వారి యుద్ధ కవచాలపై పిల్లుల చిత్రాలను చిత్రించమని కోరాడు. పెర్షియం సైన్యం పెలుసియం వైపు వెళ్లడం ప్రారంభించినప్పుడు అనేక పిల్లులు ఈజిప్షియన్ల వైపు దూసుకెళ్లాయి. మిగిలినవి పెర్షియన్ సైనికుల చేతిలో ఉంచబడ్డాయి. ఈజిప్షియన్లు యుద్ధంలో నిమగ్నమయ్యారు. పిల్లులను గాయపరుస్తారనే భయంతో వారు ఓడిపోవడానికి సమర్పించారు మరియు పెర్షియన్లు ఈజిప్టు రాజ్యాన్ని జయించటానికి అనుమతించారు. వీటన్నిటిలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే, పురాతన కాలంలో పిల్లులను రక్షించటానికి అనేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి అనుకోకుండా పిల్లిని చంపినట్లయితే మరణన శిక్ష విధించవచ్చు. ఇతర దేశాలకు పిల్లుల వ్యాపారం మరియు ఎగుమతి చేయటం కూడా నిషేధించబడింది. అలాగే పిల్లులు చనిపోయిన తర్వాత మమ్మీ చేయబడ్డాయి మరియు వాటి యజమానులు వారికి క్రమం తప్పకుండా ఆహారాన్ని వదిలివేయవలసి ఉంటుంది. పిల్లులు మరియు వాటి యజమానులు కొన్నిసార్లు వారి భక్తి యొక్క లోతును ప్రదర్శించటానికి కలిసి ఖననం చేయబడ్డారు.